విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ముత్యం ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. ముత్యాన్ని ధరించడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. భావోద్వేగాల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏందంటే ఇది ఆయురారోగ్యాల్ని కూడా మీకు పెంపొందింపజేస్తుంది. మున ముత్యాలు అనేవి మనస్సుని ప్రతీకగా చూస్తూ ఉంటాము. చంచలమైనటువంటి మనస్సుని స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగపరమైనటువంటి అసమతుల్యతను ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ముత్యాలు రక్తపోటుని అలాగే మూత్రాశయ వ్యాధుల్ని నయం చేయడంలో సహాయం చేస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి ద్రవ్యాలని సమతుల్యం చేయడంలో, అసమతుల్యతల్ని నివారించడంలో కూడా మనకి ఉపయోగపడుతుంది. ముత్యాలు ధరించడం వల్ల అదృష్టం పెరుగుతుంది మరియు శుభాలు కలుగుతాయని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే ముత్యాలు ఇలాంటివన్నీ కూడా మనకి లక్ష్మీదేవి ఇష్టమైన వస్తువులుగా చూస్తూ ఉంటాము. అలాగే ముత్యాన్ని దగ్గర ఉంచుకున్నప్పుడు ఏంటంటే ఆయురారోగ్యాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మానసికంగా లభించడం వలన ఆటోమేటిక్గా శారీరకంగా కూడా లభిస్తాయని చెప్పొచ్చు. అలాగే ముత్యాలని ధరించడం వలన చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పిల్లలకి కుడి చేతి చూపుడు వేలుకి ముత్యాన్ని ధరిస్తే కనుక మనకు చదువులో మంచి ఫలితాలు వస్తాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ప్రశాంతమైనటువంటి మనస్సు కోసం, చంచలమైనటువంటి మనస్సుని ప్రశాంతంగా చేయడం కోసం కూడా మనము ముత్యాన్ని ధరిస్తూ ఉంటాము. ముత్యం ధరించడం వలన జాతకంలో చంద్రుడి శక్తి బలపడుతుంది. ఈ భావోద్వేగపరమైనటువంటి స్థిరత్వం లభిస్తుంది. మానసికంగా స్పష్టత అనేది రూపొందుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి ముత్యాన్ని శుద్ధి చేసినటువంటి ప్రక్రియ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకుని ధరించండి, శుభం పొందండి. కెంపుని ధరించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. కెంపు అనగానే మనకి సూర్యుడికి సంబంధించినటువంటి రత్నము ఇది. అయితే రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, గుండె సంబంధితమైనటువంటి సమస్యలను నివారిస్తుంది, శక్తిని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, అలాగే సానుకూలమైనటువంటి ఆలోచనల్ని ప్రోత్సహిస్తుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది, అలాగే కెరీర్లో కూడా విజయం సాధించడంలో చాలా సహాయపడుతుంది. అయితే శారీరకంగా మనకి రక్త ప్రసరణ అనేది చక్కగా మెరుగుపడుతుంది. ఇది హృదయ సంబంధితమైనటువంటి సమస్యల నుంచి నివారించడంలో కూడా మనకు సహాయం చేస్తుంది, శక్తిని పెంచుతుంది. కెంపు రాయి మనలో శారీరక శక్తిని అలాగే మానసిక శ్రమని తట్టుకునేటువంటి శక్తిని కూడా మనలో పెంచుతుంది. అయితే నిద్రకి చూస్తున్నట్లయితే కెంపు రాయి సమస్యని నివారిస్తుందని చెప్పొచ్చు. మంచి నిద్రకి దోహదపడుతుంది. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి నయం చేస్తుంది. ఉదాహరణకు మనకి మాణిక్ స్టోన్ అంటారు, మాణిక్యం, రూబీ. దీని ఏంటంటే నిర్విషీకరణ సామర్థ్యాన్ని ప్రసిద్ధి చెందిందనమాట ఇది. అంటే మీలో ఉండేటువంటి అసమతుల్యతలన్నింటినీ కూడా తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సృజనాత్మకతను పెంచుతుంది, అలాగే సానుకూలమైనటువంటి ఆలోచనలు పెంచుతుంది. ఇవన్నీ దీనివల్ల ఏంటంటే మీకు అన్ని రకాల నరాల సంబంధితం అంతా కూడా బలోపేతం అవుతుంది, ప్రేమ భావనల్ని మేల్కొల్పుతుంది. పుష్యరాగం ధరించడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. పుష్యరాగం కానీ లేదా పసుపు నీలమణిని కానీ ధరించడం వల్ల ఏంటంటే ఇది గురుగ్రహానికి సంబంధించింది. జ్యోతిషాస్త్రంలో దీన్ని మనం చాలా శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటాము. విద్య, వ్యాపార రంగాల్లో విజయం సాధించడానికి, ఐశ్వర్యం కోసము, సంతాన సుఖం కోసము, కీర్తి అలాగే మానసిక ప్రశాంతత కోసము ఇవన్నీ కూడా మనకి పుష్యరాగం ధరించడం వల్ల కలుగుతాయి. మరి విద్యారంగంలో విజయాన్ని చూసినట్టయితే విద్యారంగంలో విజయం సాధించడానికి జ్ఞానము అలాగే తెలివిని పెంపొందింపజేసుకోవడానికి ఈ రత్నము అనేది పుష్యరాగం చాలా బాగా సహాయపడుతుంది. అలాగే వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఈ రత్నాన్ని ధరించడం వలన చక్కటి శ్రేయస్సు, అలాగే ఎంత ఎనర్జీగా పనిచేసినా కూడా విశ్రాంతి అనేది లభిస్తుంది. మరి ఐశ్వర్యాన్ని ఇచ్చేది, సంతాన సౌఖ్యాన్ని ఇచ్చేది, కీర్తి ప్రతిష్టల్ని ఇన్మడింపజేసేది ఈ పుష్యరాగం. ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే వ్యక్తికి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, అలాగే మానసికంగా కూడా చక్కటి మనకి ప్రశాంతతని ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఏమైనా ఆటంకాలు ఉంటే కూడా తొలగిపోతాయి. గురుగ్రహానికి పుష్యరాగము అనేది చాలా ప్రీతిపాత్రమైంది. నవగ్రహాలు గురుగ్రహానికి చాలా విశేషమైనటువంటి శక్తులు ఉంటాయన్నమాట. ఎందుకంటే అత్యంత శుభమైనటువంటి గ్రహము, అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. అయితే పుష్యరాగము ధరించడానికి అత్యంత అనుకూలమైనటువంటి వారము గురువారం కానీ లేదా ఇతర రోజుల్లో అయితే గురు హోరలో కానీ ధరించాలి. దానివల్ల ఏంటంటే విశేషమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. అలాగే వజ్రం ధరించడం వలన
కళాత్మక సామర్థ్యం అనేది ప్రతి వ్యక్తిలో కూడా పెరుగుతుంది. వాళ్ళు పాటలు పాడేవాళ్ళ, డాన్స్ చేసేవాళ్ళ, అయినా సరే వాళ్ళలో సృజనాత్మకత పెరగడం ద్వారా ఏంటంటే మంచి కళ యొక్క సామర్థ్యం అనేది వాళ్ళలో పెరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి కూడా వజ్రం ధరించడం వలన ఆయుష్ పెరుగుతుందనమాట. ఎందుకంటే శుక్రుడు అనేది మనకి ఏదైతే ఓం త్రయంబకమే జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మృత్యుంజయ మంత్రం యొక్క అధిదేవత శుక్రుడు అన్నమాట. అందువల్ల ఆ వ్యక్తికి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది, అలాగే ఆయుష్ అనేది పెరుగుతుంది. అయితే వజ్రం ధరించడం వల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ధరించే ముందు ముఖ్యంగా శుక్రుడి స్థితిని కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని జ్యోతిష్యశాస్త్రం ప్రకారము వజ్రాన్ని ధరించాలి. అనుకూలంగా లేకపోతే ధరించడం వలన అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు జ్యోతిష్యుని సంప్రదించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అయితే స్త్రీలు ధరించడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే శ్రేయస్సు కానీ, విజయం కానీ, మానసిక స్పష్టత కానీ, అలాగే ఆధ్యాత్మిక వృద్ధి కానీ ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శుక్రుడికి ప్రతీక అయినటువంటి వజ్రాన్ని ధరించి శుభం పొందాలని కోరుకుంటూ నమస్తే.